వెల్కమ్ టు సాక్షి. మనం ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఆహారం లేకుండా అయినా ఉండగలమేమో కానీ మందులు లేకుండా ఉండలేని పరిస్థితి మనలో చాలా మందికి ఉంది. కానీ అవే మందులు మనకు అందుబాటులో లేకుండా దినం వచ్చేసింది. అది మే 20న చూసుకున్నట్టయితే ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్స్ వాళ్ళందరూ కూడా బంద్ ప్రకటించారు. ఆ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36,000 మెడికల్ షాపులేమి కానీ దేశవ్యాప్తంగా కొన్ని 12 లక్షల పైబడి ఉన్న మెడికల్ షాపులు ఏవి కూడా తెరుచుకోవు అని చాలామంది నిపుణులు చెప్తున్నారు. అసలు ఈ పరిస్థితి ఒక్కసారిగా ముందు వచ్చేసరికి ప్రజల్లో చాలా ఆందోళనలు నెలకొన్నాయి. ఎందుకంటే డ్రగ్స్ అనేది ఏవైతే ఉన్నాయో మనకు రోజువారీ వాడే టాబ్లెట్స్ కానివ్వండి, టానిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము చాలా ఈజీగా యాక్సెస్ ఉన్న రోజులు ఇవన్నీ. అవి ఒక్కసారిగా క్లోజ్ అవ్వడంతో మనలో ఒక్కసారిగా ఆరోగ్యానికి సంబంధించిన మార్పులు ఎలా వస్తాయి ఏంటి అనే అదొక పెద్ద షాకింగ్ న్యూస్గా అందరి ముందుకు ఇప్పుడు వచ్చేసింది. సో ఈ విషయాలన్నీ మనం చర్చించుకోవడానికి, అంతేకాకుండా ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలా అనే విషయాలు కూడా తెలపడానికి మనతో పాటు లయన్ జి కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నేషనల్ ప్రెసిడెంట్ ఇండియన్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించి. సార్ ఆల్ ఇండియా బాడీలో ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి తను కొన్ని సూచనలు చేస్తున్నారు. అసలు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, దీని వెనకాల ఉన్న అసలు కారణాలు ఏంటి? సార్ చెప్పండి. వెల్కమ్ టు అవర్ సాక్షి లైఫ్ స్టూడియో. సార్ ప్రధానంగా చెప్పండి సార్, ఈ యొక్క బంద్ అవసరమా? థ్యాంక్ యూ జయల్ గారు. ఫస్ట్ ఈ ముఖ్యమైన సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసేందుకు నన్ను పిలిచినందుకు సాక్షి టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి ధన్యవాదములు. సో టుడేస్ బర్నింగ్ టాపిక్ వచ్చేసేసి దేశవ్యాప్తంగా ఉన్న కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అంటే మెడికల్ షాపు వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ యొక్క పిలుపు మేరకు బంద్ పాటిస్తూ ఉన్నారండి. వాళ్ళకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను ముందట పెట్టేసేసి ప్రజాస్వామ్యబద్ధంగా గవర్నమెంట్కు ఇంటిమేషన్ ఇచ్చేసి వాళ్ళు బంద్ పాటిస్తూ ఉన్నారు. సో ఈ విషయంలో ఈ బంద్ పాటించినప్పుడు అంటే నాకు కొంత ప్రెషర్, అంటే వేరియస్ ప్లేసెస్ నుంచేసి ఎంక్వైరీస్ రావడము ఎట్లా ఉంటుంది అది ఇది అని చెప్పేసి, దీనివల్ల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ప్యానికి గురి కావాల్సిన అవసరం అస్సలు లేదండి. అన్ని రకాల కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఈవెన్ మెడికల్ షాపు అసోసియేషన్స్ కూడా దీనికి సాధారణ పౌరునికి ఎమర్జెన్సీ కేసులలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఏ విధంగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్స్కు సంబంధించిన ఫార్మసీస్ జనరల్గా క్లోజ్ అవ్వవండి. అవి పెద్ద పెద్ద హాస్పిటల్స్లలో ఇంటర్నల్గా లోపల ఉంటాయి కాబట్టి, వాళ్ళకి ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి దానికి ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చెప్పే ఆస్కారం లేదండి. మామూలుగా ఏంటంటే ఈ రీటైల్ షాప్స్ ప్లస్ కొంచెం హోల్సేల్ వ్యాపారస్తులు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా అసోసియేషన్ల మెంబర్లే కాబట్టి ఆ రోజు వాళ్ళు వ్యాపారాలను మూసుకోవాలని చెప్పేసి డిసిజన్ తీసుకున్నారు. దీనికి నేను మెడికల్ షాప్ అసోసియేషన్స్ వారికి కానివ్వండి, డ్రగ్ కంట్రోల్ అసోసియేషన్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, జనరల్ ప్రజానీకానికి కానీ ఈరోజు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సాధారణ ప్రజానీకానికి తెలియజేయడం ఏంటంటే, మీరు రొటీన్గా ఈ ఇన్సులిన్, ఈ బీపీ టాబ్లెట్స్, ఈ షుగర్ ఇటువంటి ఉన్నప్పుడు జనరల్గా నాకు తెలిసి మీరు 1 మంత్ కోటా ముందే అడ్వాన్స్గా తీసి పెట్టుకుంటారు. ఏమన్నా ఎమర్జెన్సీగా కనుక అవసరం అనుకుంటే కనుక మిస్ అయినా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా లేకుంటే మనకు ఇంకా 5 రోజుల టైం ఉంది కాబట్టి తీసి పెట్టుకోండి. మీకు మీ జనరల్గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మెడికల్ షాప్ ఓనర్ల ఫోన్ నంబర్స్ కూడా మీ దగ్గర డెఫ్ట్గా ఉంటాయి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా అదే షాప్కి వెళ్తారు కాబట్టి వాళ్ళతో టచ్లో ఉండండి. దాని తర్వాత ఈ ఎమర్జెన్సీకి సంబంధించిన మట్టుకు నేను మెడికల్ షాపు అసోసియేషన్ వాళ్ళకు చెప్పింది ఏంటంటే, ఒక స్ట్రీట్ ఉందనుకోండి, మేజర్ స్ట్రీట్, ఆ మేజర్ స్ట్రీట్లో ఏదన్నా ఒక షాప్ను మీరు ఓపెన్ చేసే ప్రయత్నం పెట్టండి. మేము సూచన చేస్తూ ఉన్నామండి. మీరు అవసరం అనుకున్న అది వాళ్ళకు 2 రకాల ఉపయోగపడుతుంది. ఆ వీధిలో ఉన్న ఒక 100 షాప్స్ ఉంటే మీరు వేలం పెట్టుకోండి. ఎవరైతే ఎక్కువ వేలం పడతారో వాళ్ళకి ఒక రోజు అవకాశం అండి. ఆ డబ్బులు మీ అసోసియేషన్ యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్కు మీరు ఉపయోగించండి. 2 రకాల ప్రజలకు ఉపయోగపడుతుంది, అలాగే మీ పర్పస్ కూడా సర్వ్ అవుతుంది. అదొక సూచన చేయడం జరుగుతూ ఉందండి.
తర్వాత రెండోది ఏంటంటే డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా ఏందంటే పేపర్ ద్వారా డెఫినెట్‌గా వాళ్ళు వాళ్ళ నంబర్‌లు ఇస్తారండి. మీ సంబంధిత ఏరియా డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌లు వాళ్ళ నంబర్స్ అన్నీ కూడా డిస్‌ప్లే చేస్తున్నారు. ఇప్పుడు అది కంపల్సరీ రూల్ అయిపోయింది. ప్రతి మెడికల్ షాప్ ఎదురుంగా కూడా ఈ సంబంధిత డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ఫోన్ నంబర్ ఉంటది కాబట్టేసి మీరు ఫీడ్ చేసుకొని పెట్టుకోండి. మీకేమన్నా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి. ఇట్ విల్ బీ అటెండెడ్. ఎట్ ఎనీ కాస్ట్ ఇట్ విల్ బీ అటెండెడ్ అండి. అలాగే కెమిస్ట్ అసోసియేషన్ నాయకులకు కూడా చెప్పడం ఏందంటే మీరు కూడా పేపర్‌కు మీ ఫోన్ నంబర్‌లు గానీ, మీ అసోసియేషన్ లీడర్‌ల ఫోన్ నంబర్‌లు గానీ మీరు డిస్‌ప్లే చేయండి. చేస్తే ఎమర్జెన్సీలో మిమ్మల్ని కాంటాక్ట్ జేస్తారు. ఎందుకంటే మీరు చేసేది వ్యాపారం అని నేనెప్పుడూ అనుకోను. మీరు చేసేది ఒక సేవా కార్యక్రమం కాబట్టేసేసి లైఫ్ సేయింగ్ మీ వలన, మీ స్ట్రైక్ వలన ఏ ఏ ఒక్క ప్రాణికి హానం జరిగినా గూడా అది మీ అసోసియేషన్ మొత్తం గూడా బ్లేమ్ అవుతది కాబట్టేసేసి అటువంటి పరిస్థితి తీసుకురాకండి. ప్రజాస్వామ్యబద్ధంగా మంచిగా ఉంటూ ఒక ప్రాణానికి కూడా ఇబ్బంది కాకుండా మీరు చేస్తూ ఇది గవర్నమెంట్‌కి ఏందంటే డెఫినెట్‌గా రిపోర్ట్ వెళ్తుంది. మీ ప్రాబ్లమ్ ఏంటనేది గవర్నమెంట్ రిపోర్ట్‌కు వెళ్తుంది కాబట్టేసేసి మీరు అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు కూడా కొంచెం ఒక కన్ను వేసి చూడాలి. ఎక్కడన్నా జబర్దస్తిగా వాళ్ళు మూసేయడం అలా ఇటువంటివి జరిగినా కూడా కొంచెం మీరు జాగ్రత్త వహించేసి అవి తీక్షణం కాకుండా చూసుకోండి. ఎందుకంటే మెడికల్ షాప్ వృత్తి వాళ్ళు ఏ నక్సలైట్లు కాదండి. వాళ్ళేం తీవ్రవాదులు కాదండి. వాళ్ళు కష్టజీవులు. ఫార్మసీ ప్రొఫెషన్ అంటేనే డిసిప్లిన్‌కి మారిపోయారు. వాళ్ళు ఏదైనా కూడా చట్ట పరిధిలోనే చట్టపరంగా లోనుబడి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండానే వాళ్ళు చేసుకుంటారు కాబట్టేసి కొంచెం వాళ్ళకు కూడా కొంచెం కడుపులో నొప్పి కలిగింది. వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకునే అవకాశము మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో కల్పించింది కాబట్టేసి వాళ్ళు ఈ విధంగా స్ట్రైకు, బంద్‌కు కాల్ ఇవ్వడం జరిగింది. సో, ఎవరు కూడా పానిక్ కావద్దు. ఏ మీ ఆ రోజు కూడా మేము మీడియా ద్వారా కూడా మా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ అసోసియేషన్ దిస్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ డ్రగ్ రెగ్యులేటర్స్ అసోసియేషన్ అండి. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద డ్రగ్ రెగ్యులేటర్స్ అసోసియేషన్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్. మేము కూడా మా ఒక కాంటాక్ట్ నంబర్స్ మేము డిస్‌ప్లే చేస్తా ఉంటాము. మీకు ఎక్కడ ఎవరున్నా ఒక సింగిల్ వాట్సాప్ పెడితే మా దగ్గర ఎస్పెషల్లీ నా దగ్గర దేశవ్యాప్తంగా ఉన్న డ్రగ్ ఇన్స్‌పెక్టర్ల ఫోన్ నంబర్‌లన్నీ కూడా నా ఫోన్‌లో ఉంటాయి. నేను ఇమ్మీడియేట్‌గా ఆ సంబంధిత డీఐకి నేను మెసేజ్ పెట్టేసేసి ఫార్వర్డ్ చేసేసి మీకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యతను యాజ్ ఏ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ నేను తీసుకుంటానని ప్రజలకు మీ ద్వారా ఈ సమాచారం తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా యాక్సెస్ ఉండాల్సిన కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి బీపీ, షుగర్, ఆస్తమా, లేకపోతే హార్ట్ పేషెంట్, క్యాన్సర్ సంబంధించినవి, వీళ్ళకు ఏమైనా మినహాయింపు ఇస్తారా సార్ మెడికల్ షాప్ వాళ్ళు? ఒకవేళ ఆ రోజు ఎవరికన్నా ఎమర్జెన్సీగా అవసరమైతే ఓవర్ ఫోన్ కాల్ వాళ్ళకి ఏమైనా డెలివరీ చేసే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? సార్ కెమిస్ట్ సోదరులు ఎప్పుడు కూడా ప్రజలతోని పాటు ఉంటారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండానే ఉంటారండి. అటువంటి సమస్య అస్సలు ఉత్పన్నం కాదండి. మీ దగ్గర ఫోన్ నంబర్ ఉంటే చాలండి. ఆ షాపు మూసేసున్నా కూడా మీకు వాళ్ళు ఏదో ఒకటి ప్రాబ్లమ్ వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు గానీ మీకు మెడిసిన్ విల్ బి డెలివర్డ్ దట్స్ ఆల్. ఆ అష్యూరెన్స్ నేను ఇస్తున్నా. ఆ మాకు సంబంధం లేకున్నా కూడా వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ ప్రతినిధుల గురించి నాకు బాగా తెలుసు కాబట్టేసేసి మీకు ఎవ్వరికి కూడా డ్రగ్స్ ఓపెన్‌గా అమ్మరు అంతే గాని, మీకు ఇబ్బంది ఉంటే మాత్రం మీరు ఫోన్ నంబర్ ఉంటది. ఫోన్ చేస్తే మీకు డెఫినిట్‌గా వాళ్ళు అరేంజ్ చేస్తారండి. అది ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది కాదండి. సరే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఊరికి ఒక విలేజ్‌కి అంటే ఒక మెడికల్ షాపే ఉంటది సాధారణంగా. ఆ జనాభా 2, 3 వేలు ఉంటుంది. ఇప్పుడు ఆ షాప్ క్లోజ్ అయిపోతుంది సార్. ఇప్పుడు ఆ విలేజ్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే చాలామంది కొంచెం సీనియర్ సిటిజన్స్ ఉంటారు. లేకపోతే వ్యాధిగ్రస్తులు ఉంటారు. సో, అక్కడేమైనా ఏర్పాట్లు చేసిర్రా సార్? అంటే గ్రామీణ ప్రాంతాల్లో? సార్ మన సిటీలో అంటే మెడికల్ షాపులు అంటే మన ఇల్లు ఎక్కడో ఉంటదండి. మనం ఎక్కడో అద్దెకు తీసుకుంటాము. విలేజ్ ప్రాంతాలలో ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే ఒక ముందు వెనక వాళ్ళుంటారు. ముందు పోర్షన్‌లో షాప్ పెట్టుకుంటారండి. వాళ్ళు ఊర్లో అందరితోని కూడా ఏందంటే కలివిడిగా ఉంటారు. మన సిటీలో మాదిరిగా ఎవరింట్లో వాళ్ళు మూసుకొని కూర్చోకుండా వాళ్ళకేందంటే ఆ రిలేషన్ ఉంటది కాబట్టేసేసి ఏం లేదండి. వాళ్ళు వస్తారు. వాళ్ళ ఇంటి పక్క డోర్ నుంచి పోతారు. వాళ్ళకి కావాల్సింది తీసుకుంటారు. వాళ్ళ గురించి మనం ఎట్టి పరిస్థితిలో బాధపడనవసరం అవసరం లేదండి. ప్లస్ ఈ స్ట్రైక్ కూడా నాకు తెలిసి సిటీలోనే కొంచెం తీవ్రంగా ఉంటుంది. విలేజ్‌లో ఏదో కర్టెసీగా మార్నింగ్ టైమ్ ఒక 12 గంటల వరకు, 1 గంట వరకు మూసేస్తారేమో గానీ మధ్యాహ్నం భోంచేసిన తర్వాత వాళ్ళు ఎవరి వ్యాపారం ఉంటుందండి. ఎందుకంటే విలేజ్‌లలో ఉన్న షాపులలో ఎక్స్‌క్లూజివ్ మెడికల్ షాప్ అని కాకుండా మెడికల్ అండ్ జనరల్ స్టోర్ అంటారండి. వాళ్ళు జనరల్ ఐటెమ్స్ కూడా అమ్ముకుంటా ఉంటారు అమ్ముతుంటారు. కాబట్టి, సో, దాని గురించి మనం పెద్ద అవసరం లేదండి. అక్కడే ఇంకా ఈజీగా దొరుకుతాయి.
సార్ అంటే ఈ మనం చూసుకున్నట్టయితే సార్ ఈ టైంలో అంటే ఈ స్ట్రైక్ ఎంత రీజనబుల్ సార్? అంటే ఈ స్ట్రైక్ ఇప్పుడు చేయడం అంత అవసరమా? చాలా అండి. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. ఇంతసేపటి తర్వాత మీరు అడిగారు. యాక్చువల్‌గా వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఆన్‌లైన్ ఫార్మసీస్ అని చెప్పేసేసి మన అమెరికా స్టైల్‌లో ఇండియాలో గూడా ఆన్‌లైన్ ఫార్మసీ స్టార్ట్ అయినండి బిజినెస్. ఆన్‌లైన్ ఫార్మసీలో యాక్చువల్‌గా ఏంటి సార్ అంటే ఒక డ్రగ్ అన్నది మనం ప్రతి ప్యాక్ మీద చూస్తాం. టు బి సోల్డ్ ఆన్ రిటైల్ అండ్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇన్ ద ప్రెజెంట్ ఆఫ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అని క్లియర్‌గా రాసి ఉంటుందండి. ఈ ఆన్‌లైన్ ఫార్మసీలో ఏందంటే ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్‌వేరు డెవలప్‌మెంటు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళందరూ గూడా ఇంట్లో కూర్చొని ఇంటి పక్కన షాప్ ఉన్నా గూడా పోలేక ఫోన్‌లకెళ్ళే అన్నీ ఆర్డర్ జేసుకోవడము. అందులోనే మన ఈ సోషల్ మీడియాలో పెట్టే అడ్వర్టైజ్‌మెంట్‌లకు వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఏది పడితే అదే ఆర్డర్ జేసేసి ఈవెన్ మాకు ఉన్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏందంటే ఈ నషీలు ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ గూడా బాగా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి ఆన్‌లైన్‌లో. దానికి ప్రిస్క్రిప్షన్ లేదు, ఏది ఏం లేదు. లేదు. వాళ్ళకొచ్చేస్తున్నది. అందులో ఇప్పుడు నేను క్రోసిన్ టాబ్లెట్ అనే పేరు మీద దాంట్లో వేరే డ్రగ్ గూడా మా పైన పేరు మాత్రం ప్రింట్ చేసి వస్తున్నట్టు ఇట్లా గూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయండి. దానివల్ల ఏమైతుంది స్పూరియస్ డ్రగ్స్‌కు మార్కెట్‌కి అయ్యే అవకాశం ఉంటున్నది. దాని తర్వాత ఈ మత్తు పదార్థాలు మార్కెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ బాధ ఏంటంటే ఈ డిస్కౌంట్స్ అని చెప్పేసేసి ఆన్‌లైన్ డిస్కౌంట్స్ అని పెట్టేసి రూపాయిది పావులకు అమ్మడము, 20 పైసలకు అమ్మడము. ఈ మధ్యన మీరు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లతోని కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇప్పిస్తున్నారు. ఏదో ఆ యాప్ అని, ఈ యాప్ అని పెట్టేసేసి మీరు బయట 10,000 అయ్యేది మీకు ఇక్కడ 2,000 అయితది, 3,000 అయితదని దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొనేసేసి వీళ్ళు ఈ విపరీతమైన డిస్కౌంట్స్ ఇవ్వడం వలన అతను ఏం చేస్తున్నాడంటే అదే టాబ్లెట్ పట్టుకొనేసి ఈ మెడికల్ షాప్ వీళ్ళకున్న పేషెంట్‌కు 20 సంవత్సరాల అనుబంధం ఉంటది. యాహ్! నువ్వు ఇన్ని రోజులు నాకు రూపాయి తీసుకున్నావు క్రోసిన్ టాబ్లెట్‌కు నాకు పావులకే వచ్చింది ఇక్కడ. ఇన్ని సంవత్సరాలు నన్ను 75 పైసలు మోసం చేసినావు అని చెప్పేసి ఒక వాళ్ళిద్దరి ఫీలింగ్ మధ్యన వచ్చేస్తుంది. ఫీలింగ్ వస్తదండి డెఫినెట్‌గా. దానివల్ల చాలా వీళ్ళ మోరాలిటీ దెబ్బతింటున్నది. చాలా షాపులు మూసుకోవాల్సొస్తుంది. కార్పొరేట్ ఫార్మసీస్ వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బంది అయిపోయింది. ఒకరి మీద ఒకరు పోటీ పడి 70% డిస్కౌంటు, 80% డిస్కౌంట్ అని పెట్టేసేసి మా పబ్లిక్ మీదలో ఒక చాలా కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. యాహ్! దానివల్ల ఏందంటే ఇప్పుడు ఈ వృత్తినే నమ్ముకున్న మెడికల్ షాప్ వాళ్ళు. ఇది లేకుండా వాళ్ళకి వేరే గత్యంతరం ఈ ప్రొఫెషన్ అన్నది ఒక సున్నితమైన ప్రొఫెషన్. సడెన్‌గా ఈ విధంగా అయితే వాళ్ళు రోడ్డు మీదకి పడే అవకాశం చానా ఉందండి. ఇప్పుడు అది స్లో పాయిజన్ మాదిరిగా నడుస్తా ఉంది. అంటే దీనికి సంబంధించిన చట్టాలు గూడా వచ్చినట్టున్నాయి గదా సార్? అంటే ఆన్‌లైన్‌లో ఈ విక్రయాలు చేయొద్దని లేతే ఈ ఫార్మసీ అని ఈ కాన్సెప్ట్ గురించి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఎటువంటి ఇది రాయలేదండి. మా దగ్గర మాకున్న రూల్స్ ప్రకారం ఏందంటే ఎక్కడైతే డ్రగ్ ఉంటుందో అక్కడ లైసెన్స్ ఉండాలి. ఎక్కడైతే డ్రగ్స్ స్టోర్ చేస్తారో అక్కడ లైసెన్స్ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఎక్కడో ఒక దగ్గర హోల్‌సేల్ లైసెన్స్ తీసుకొని అక్కడ డ్రగ్స్ స్టోర్ చేస్తారు. తర్వాత ప్రిస్క్రిప్షన్ మీద అమ్మాలి. దాని తర్వాత ఫార్మసిస్ట్ సమక్షంలో అమ్మాలి. మరి ఆన్‌లైన్‌లో ప్రిస్క్రిప్షన్ ఎక్కడి నుంచి వస్తుందో, ఫార్మసిస్ట్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడో, ఫార్మసిస్ట్‌కును పేషెంట్‌కు సంబంధమే లేదు. వాడి ముఖం వీడు చూడడు, వీడి ముఖం వాడు చూడడు. వాడు పంపించింది వీడు చెప్పింది ఒకటో రెండో తెలీదు. వీడు మళ్ళీ ఫోన్ చేసినా, అడిగినా గూడా వాళ్ళకు రిప్లై వచ్చే ఆస్కారం గూడా ఈ ఆన్‌లైన్‌లో ఉండదండి. దీనివలన అల్టిమేట్‌గా నష్టపోయేది వినియోగదారుడే సార్. ఓన్లీ ఈ ఈ హాబిట్ ఫార్మింగో లేపోతే వ్యసనాలకు అలవాటు పడ్డోళ్ళకి ఇదేమన్నా ఉపయోగపడుతుందో తప్ప సాధారణ ప్రజానీకానికి ఇది ఎప్పుడు గూడా గొడ్డలి పెట్టేనండి. ఓకే. సార్ ఏమన్నా కేసులు పడ్డాయా సార్ దీనికి సంబంధించి? ఈ చాలా ఫార్మసిస్ దేశవ్యాప్తంగా చాలా కేసులు జరుగుతా ఉన్నాయండి. అంటే చాలా కోర్ట్ వరకెళ్ళిండ్రా? ఆ! కోర్ట్‌ల వెళ్తున్నారండి. అవన్నీ అంటే కోర్ట్ చేస్తున్నారు. డైరెక్షన్స్ ఏమి ఇవ్వట్లేదా? ఇవి ఇట్లా అమ్మకూడదు అని లేతే ఇప్పటివరకు సార్ స్టే. కోర్టు కేసు పెట్టడం మట్టుకే మా చేతిలో ఉంటుందండి. అది ఎన్ని సంవత్సరాలు జరుగుతది, ఏంటి అన్నది వాళ్ళకు గూడా పెద్ద పెద్ద ఈ లీగల్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళు గూడా గవర్నమెంట్ తరపున మేము ఎన్ని చేసినా గూడా వాళ్ళు స్టేలు తెచ్చుకోవడం ఇటువంటివి కూడా జరుగుతూనే ఉన్నాయండి. స్టే తెచ్చుకున్నా గూడా మళ్ళా ఇవి జరుగుతూనే ఉంటాయండి. జరుగుతూనే దానికి ఉంటాయి. ఎండ్ అంటూ లేదండి. అంటే రిప్రజెంటేషన్స్ ఇచ్చారా సార్? ఫార్మసీ రిప్రజెంటేషన్ వీళ్ళు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారండి వీళ్ళు. ఇప్పుడు అంటే ఈ మెడికల్ షాప్ పోరాటం వాళ్ళు ఎప్పటినుంచి అవుతుంది సార్? ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి ఈ 10 సంవత్సరాల నుంచి గూడా దీని మీద కొట్లాడుతా ఉన్నారు గానీ, ఇప్పుడు రోజులు రాను రాను ఏందంటే, ఈ మొత్తం మామూలు మెడికల్ షాపులన్నీ గూడా మూతపడే స్టేజ్‌కొచ్చినాయి గాబట్టేసి, వాళ్ళు ఈసారి కొంచెం తీవ్రంగా స్పందిస్తున్నారు. గవర్నమెంట్ మీద గూడా ఎందుకంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ గాబట్టేసి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ప్రెషర్ పెట్టే ప్రయత్నం వాళ్ళు జేస్తా ఉన్నారు. సో కానీ సార్ ఇప్పుడు మనం మాల్స్ వస్తున్నాయి గదా! మాల్స్ వస్తున్నాయి, షోరూమ్స్ గూడా ఉన్నాయి. మామూలు గల్లీల ఈ క్లాత్ స్టోర్స్ గూడా నడుస్తున్నాయి.
సో, మేబీ ఈ డిస్కౌంట్స్ కూడా అదే కల్చర్ ఏమో, అంటే మీకు దానికి దీనికి తేడా ఉందా అంటారా? ఆ బిజినెస్‌కి ఈ సార్ ఆ బిజినెస్. బిజినెస్ మాల్స్లో ఉన్న బిజినెస్కును మందులో డిఫరెన్స్ అంటే మెడిసిన్స్ ఆర్ కంట్రోల్ బై గవర్నమెంట్ అండి. మెడిసిన్స్ మీద ఎంఆర్పిని ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి వీలు లేదండి. అండర్ డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అని ఒకటి ఉంటుంది. సో దాని ఆ రేట్ కన్నా ఎక్కువ పెడితే మేము ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద 7 సంవత్సరాలు కేస్. జైలుకి పోతారండి. సో మేము ఇప్పుడు ఈ మాల్‌లో ఉన్న ఏమున్నది, ఇప్పుడు రూపాయిది కొనుక్కొచ్చుకొని ఒక మూమెంట్‌లో రూ. 1000కి అమ్ముతాడు. లాస్ట్ సేల్స్‌లో ఆ రూపాయిది పావులకు కూడా అమ్ముతాడు. అది వాని ఇష్టం అండి. దాని మీద కంట్రోల్ ఉండదు. మెడిసిన్స్ వరకు వచ్చేవరకు ఏంటంటే వీరి కంట్రోల్ ద ప్రైసెస్ ఆర్ కంట్రోల్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సరే, ఇప్పుడు ఈ జనరిక్ డ్రగ్స్ చాలా వచ్చేసినాయి మన మార్కెట్‌లో. చాలామంది కూడా దానిపై మొగ్గు చూపుతున్నారు. ఆ వాస్తవానికొస్తే నేను కూడా మా ఇంటి దగ్గర ఉన్న జనరిక్ మెడికల్ షాప్‌నే ప్రిఫర్ చేస్తున్నాను. సో, ఈ జనరిక్ డ్రగ్స్ ఎంత జెన్యూన్ సార్? ఇప్పుడు వాళ్ళు కూడా క్లోజ్ చేస్తారా వీళ్ళతో పాటు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, అంటే మీలాంటి కొంచెం నా సబ్జెక్ట్ ఉన్నోళ్ళు ఎంతో కొంత చదువుకున్నోళ్ళు ఈ మధ్యన పర్వాలేదు కానీ మొన్నటి వరకు కూడా మీ మీడియా కూడా జనరిక్ అనగానే నాసి రకం అనేది బాగా పబ్లిసిటీ చేశారు సార్. గవర్నమెంట్ ఎంతైతే దీన్ని ప్రమోట్ చేద్దామని చూస్తున్నదో ఈ జనరల్ ప్రజానికానికి వచ్చే వరకు కానివ్వండి, ఈ మెడికల్ వృత్తిదారులు కానివ్వండి, జనరిక్ అంటే ఏంటంటే అందులో క్వాలిటీ ఉంటుందో ఉండదు, నేను ఉండదు. రాసిందే తీసుకురా అని చెప్పేసి ఇట్లా చేసింది చాలా ఉన్నది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ప్రధానమంత్రి ఆ, మా మెడికల్ షాప్స్ అని చెప్పేసి ప్రమోట్ చేస్తూ ఈ విధంగా చాలా చేస్తున్నారండి సార్. డ్రగ్ వరకు వచ్చే వరకు మీరు వేసుకున్న కోటు కానీ, నేను వేసుకున్న షర్ట్ కానివ్వండి, లేకపోతే ఈ చేతిలో పట్టుకుని ఈ మైక్ కానివ్వండి, ఇవన్నీ కూడా సెకండ్ క్వాలిటీ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇయర్ అంతా అమ్మేసేసి అమ్ముడు పోకుండా లాస్ట్ మిగిలి ఉన్నాయి చిన్న చితక ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉంటే వాళ్ళు డిస్కౌంట్ పెట్టి అమ్ముతారు. వాటిని సెకండ్ గ్రేడ్ అంటారండి. డ్రగ్స్కి వచ్చే వరకు సార్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరికి కూడా, దేర్ ఈజ్ నో సెకండ్ క్వాలిటీ ఇన్ డ్రగ్ అండి. డ్రగ్లో రెండో రకం ఉండదు. ఏ డ్రగ్ షుడ్ మీట్ వెదర్ ఇట్ ఈజ్ ఏ జనరిక్ మెడిసిన్ ఆర్ ఏ బ్రాండెడ్ మెడిసిన్. ఇట్ షుడ్ మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ కరెంట్ ఫార్మకోపియాస్. ఇండియన్ ఫార్మకోపియా ఇది కానివ్వండి, బ్రాండెడ్ అయినా అది ఏదైనా. ఏదైనా కూడా 90 to 110% ఉండాలంటే అది ఉండవలసిందే. ఇంప్యూరిటీస్ ఇంతకన్నా ఎక్కువ ఉండొద్దంటే అంతే ఉండవలసిందే. డిజల్యూషన్ ఇంత పర్సంటేజ్ ఉండాలంటే అంతే ఉండవలసిందే. అది జనరిక్ ఇదన్నది మనం పేరు పెట్టు, మనం అందరం మనుషులం సార్. మీ పేరు జోవియల్ పెట్టారు, నా పేరు కోటేశ్వరరావు పెట్టాను, అంతే తేడా తప్పను. జనరిక్ బ్రాండెడ్ అని డ్రగ్ ఒరిజినల్గా సేమ్ ఒకటే డ్రగ్ సార్. సేమ్ అందులో ఎట్టి కంపోజిషన్ పరిస్థితులలో మేకింగ్. కూడా మీకు ఎటువంటి అనుమానం అందులో ఉండనక్కర్లేదు. నేను ఒక ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా మీకు యాహ్! అష్యూరెన్స్ ఇస్తున్నాను. డ్రగ్గులో అటువంటి అపోహ అస్సలే ఉండదు. మీరు జనరిక్ షాపులకి వెళ్ళి ఆరాంగా మీ నెలకు సరిపడా మెడిసిన్స్ మీరు తెచ్చుకొని చాలా బెనిఫిట్ అవుతుందని నేను సాక్షి టీవీ ద్వారా మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. సరే, ఇప్పుడు వాళ్ళు కూడా క్లోజ్ చేస్తారా? వీళ్ళతో పాటు ఉన్నారా వాళ్ళు? అందరు జనరిక్ అదండి ఇక, ఎందుకంటే వాళ్ళు కూడా మెంబర్సే మెంబర్సే. కాబట్టేసి వాళ్ళు కూడా చేసే ఆస్కారం ఉంది. అందరు అంటే చేయవలసిందేనండి. ఆయుర్వేదిక్, హోమియో ఎవరైనా గానీ ఏ ఇది అంటే ఇది ఆలోపతి, కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అనేది ఓన్లీ ఫర్ మెడికల్ షాప్ ఆలోపతికి ఇంగ్లీష్ సంబంధించండి. మెడిసిన్‌కి సంబంధించి అవునండి. ఆయుర్వేదిక్ యునానికి సపరేట్గా ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేదు. సంబంధం లేదు. ఓకే. సరే, ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఓన్లీ ఆ బయట దొరికే మెడికల్ షాప్స్‌నే దొరుకుతది. వేరే దగ్గర దొరకదు. ఇట్లా ఇబ్బంది పడుతున్న ఈ క్రమంలో సార్, అంటే మేబీ ఈ డిస్కౌంటెడ్ మెడిసిన్స్ ఒక సొల్యూషన్ ఏమో? సార్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. మాకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. నాకు రూలు గుర్తులేదండి. 104 ఏదో ఒక రూల్ ఉంటుందండి. ఆ రూల్ ఎప్పుడో ఉన్నదండి. గవర్నమెంట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ప్రిస్క్రైబర్ షుడ్ రైట్ ద జెనరిక్ నేమ్ ఆఫ్ ద మెడిసిన్ అండి. మీరు పారాస్టమోల్ టాబ్లెట్స్ ఐపీ అని 500 mg అని రాయాలి తప్పను. మీరు క్రోసిన్ అని ప్రిస్క్రిప్షన్ మీద రాయద్దు. రూల్స్ ఆర్ దేర్ సార్, రూల్స్. ఇంప్లిమెంటేషన్ ఈజ్ నాట్ దేర్. సో ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు కూడా బ్రాండ్ నేమ్ మీద కూడా రాయకూడదండి. ఇప్పుడు అమెరికాలో కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్లలో వాళ్ళు జనరికే రాస్తారండి, బ్రాండెడ్ రాయరు. మీరు ఈ ఇట్ ఈస్ ద డిస్క్రిషనరీ ఆఫ్ ద బెంచ్ కెమిస్ట్, అంటే ఫార్మసిస్ట్ ఎవరైతే ఉంటారో అతను చూసి ఉన్న వాటిలలో జనరికులలో ఏది తక్కువ రేటు ఉన్నది, ఏది క్వాలిటీ, అతనికి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అయితే అతను డిస్ప్లే చేస్తూ ఉంటాడు. అది అంతేగాని రూల్స్ లేవని కాదండి, రూల్స్ ఉన్నాయండి. ఉన్నాయి. ఆ, అంటే చాలా మోసపోయారు సార్ జనాలు. అందుకే ఈ డిస్కౌంటెడ్ ఇవి వచ్చినాయి కదా సార్, ఈ స్టాల్స్ ఏవైతే వస్తున్నాయో దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు సార్. అంటే ఇక్కడ ఇదే కొంటే ఇంత రేట్ వస్తుంది, అక్కడ వేరే దగ్గరికి వెళ్తే కొంచెం తక్కువ వస్తుంది అనే దీంట్లో. సార్, గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సార్, కమింగ్ బ్యాక్ టు అవర్ బంద్ సబ్జెక్ట్. సో, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా సార్ బిఫోర్ వి గో టు అంటే ఇక్కడ ఈ జనరిక్ మెడిసిన్స్లో ఇంకొకటి గవర్నమెంట్ ఎక్కడో ఫెయిల్ అవుతుంది సార్. అంటే
నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది. దాని ముందట వరుసగా 3 షాపులు ఉంటాయండి. ఒకటే టాబ్లెట్ ఉంటుంది. ఒకడు క్రోసిన్ టాబ్లెట్ అమ్ముతాడు. క్రోసిన్ టాబ్లెట్ మన చట్ట ప్రకారము 500 ఎంజీ టాబ్లెట్ రూ. 1 కన్నా ఒక్క పైసా కూడా ఎక్కువ అమ్మొద్దండి. ఎక్కువ అమ్మ. ఒకతను నిజాయితీగా నేను ఒరిజినల్ క్రోసిన్ టాబ్లెట్ నేను రూపాయికి అమ్ముతున్నా, రూపాయికి పెట్టేది రూపాయికి బిల్లు కూడా ఇస్తాడండి. మధ్యలో ఆయన ఏం చేస్తాడంటే ఒక 70 పైసలకు అమ్ముతాడండి. ఇంకోటి పారాసిటమాల్ టాబ్లెట్ అని. అదేంటి ఆయన రూపాయి తీసుకున్నాడు, మీరు 70 పైసలే తీసుకున్నారంటే, నాకు పెద్ద ఆశలు లేవండి డబ్బుల మీద. ఏదో ఇంత సోషల్ సర్వీస్ చేస్తున్నానని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి అమ్ముకుంటాడు. మూడో షాప్ కాడికి వచ్చే వరకు ఆయన 30 పైసలకే అమ్ముతాడండి. ఎందుకంటే ఆయన 15 పైసలకు దొరుకుతుంది. 15 పైసలు లాభం వేసుకుని 100% మార్జిన్. సో 30 పైసలకు అమ్ముతాడు. అప్పుడు అదేంటి ఆయన రూపాయి తీసుకున్నాడు, ఈయన 70 తీసుకున్నాడు, ఈయన 30 పైసలని తీసుకున్నాడు. ఆ రూపాయి దగ్గరికి పోయి అడుగుతాడు. నువ్వు రూపాయి ఎందుకు తీసుకున్నావు, ఆయన 30 పైసలు అంటే మంచిగా నీట్గా చెప్తాడనమాట. ఇవో బ్రాండెడ్ ప్యాంట్ ఉంటుంది, ఇంకా సుల్తాన్ బజార్లో ప్యాంట్ ఉంటుంది, దానికి నీకు తేడా ఉండదా, వాడు 30 పైసలకి ఇస్తున్నాయంటే నువ్వు ఎట్లా నమ్మినావు? నేను రూపాయికి ఇచ్చింది అనుకుని 30 పైసలకి ఎంత తేడా అవుతుంది అనుకున్నావు? ఇక చూడు దీని మీద ఎంఆర్పి ఎంత ఉంది, నేను దానికన్నా ఒక పైసా ఎక్కువ తీసుకున్నానా అని చెప్పేసి కన్విన్స్ చేసేసి యాజ్ ఇఫ్ ఏంటంటే 30 పైసలు అమ్మినోడు డూప్లికేట్ మెడిసిన్ కింద క్రియేట్ చేస్తున్నాడు అక్కడిదక్కడనే. ఓకే. ఎంత డేంజర్ అండి అది. గవర్నమెంట్ కూడా జనరిక్ మెడిసిన్స్ ప్రమోట్ చేస్తుంది. ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ఇప్పుడు పారాసిటమాల్ క్రోసిన్ ట్యాబ్లెట్ ఎంఆర్పి ₹1 ఉందండి. పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ జనరిక్ కూడా ఎంఆర్పి ₹1 అని పెట్టిండు, డిస్కౌంట్ అని చెప్పేసి 30 పైసలకు అమ్ముతున్నాడు. అదే జనరిక్ రేట్ అని చెప్పి 30 పైసలు పెట్టి అమ్మండి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా నీ జనరిక్ ప్రైస్ అని స్పెషల్గా ప్రింట్ చేయండి దాని మీద. మీరు దీంది రెండింటిది ఒకటే ఎంఆర్పి పెడితే ఏ మెడికల్ షాప్ అయినా 90 పైసలకు అమ్ముతుండే, బి అయినా 70కి అమ్ముతుండే, సి అయినా 30కి అమ్ముతుండే. అక్కడిదక్కడనే క్రియేట్ అవుతున్నది. కాబట్టి జనరల్గా పబ్లిక్ అంతా కూడా 2 సార్లు 3 సార్లు చూసేసి పొరపాటున వానికి ఏదైనా డౌట్ వచ్చిందనుకో వాడి జీవితంలో జనరిక్ మెడిసిన్ కొనడండి మళ్ళీ. అది సార్ కమింగ్ బ్యాక్ టు బంద్ సార్, మన ఫార్మా బంద్. సో ఇప్పుడు ఈ బంద్ రోజు సార్, ఇప్పుడు 20వ తారీఖు అన్నారు కదా, 19వ తారీఖు ఒక పెద్ద ప్యానిక్ ఉంటుందేమో, లేదంటే ఒకలాంటి ఆందోళనతోని అందరు లైన్లు కట్టేస్తారేమో మెడికల్ షాప్లో. మీరు వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు అంటే ఈరోజు మనం ప్రకటించినాం, సో ఈరోజు విని మర్చిపోవచ్చు, బట్ ఆ డేట్కు ముందు మీరు కూడా పెద్దగా క్యాన్వాస్ చేస్తారు, వాళ్ళు బంద్ వాళ్ళు కూడా ఎక్కువ ప్రెస్ మీట్స్ అవి పెట్టవచ్చు, ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుంది సార్. ఇక రేపు మెడిసిన్స్ ఉండవట అనేది. ఇప్పుడు బ్యాంక్స్ బంద్ అంటే కూడా ఒక ప్యానిక్ క్రియేట్ అయినట్టు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మందులు వివిధ రకాలు ఉంటాయి సార్. మన తాగే ఆల్కహాల్ను మందుల షాపే అంటాము, మనం వేసుకునే గోళీల మందుల షాప్ అంటాము. మీరు అడిగే క్వశ్చన్ మొదటి దానికి వర్తిస్తుందండి. రేపు మందు షాప్ బంద్ గాంధీ జయంతి అంటే ఇవాళ మొత్తం ప్యానిక్ అయితే, కానీ మెడికల్ షాప్లో మేము అంత కఠినాత్మకం కాదండి, మా కెమిస్ట్ సోదరులు కూడా అంత కఠినాత్మలు కారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నాను కూడా, ఎవడన్నా ఇట్లా ఇదే హ్యాబిట్ ఫార్మింగ్ నషాకు అలవాటు పడ్డాడో వాడు వీడు ఉండి ఇబ్బంది పడతాడేమో, కానీ రెగ్యులర్ పేషెంట్స్ను ఎవ్వరు ఏ షాపులు కూడా వదులుకోరు సార్. ఎందుకు వదులుకుంటారు? వాళ్ళు ఎప్పటి నుంచో రిలేషన్ ఉంటుంది కదా. నేను బంద్ చేసినా కాబట్టి నీకు ఇయ్యని పాయింట్ వారు రేపటి నుంచి వస్తారా సార్, వీని వ్యాపారం పోతుంది కదా. సో వాళ్ళు ఎప్పుడు కూడా వ్యాపారస్తులు ఫ్రెండ్లీగానే ఉంటారు. ఇది గవర్నమెంట్కి ఏంటంటే ఒక వాళ్ళ నిరసన తెలియజేసేందుకు వాళ్ళు చేసే ప్రయత్నమే తప్పను ఎటువంటి ప్యానిక్ ఉండదు. ఇది మన ఈ దీన్ని ఏమంటారు, బ్రాండీ షాపు వైన్ షాప్స్ మాదిరిగా ఇటువంటి అస్సలకే ఉండదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఫేక్ డ్రగ్స్ చాలా చలామణిలో ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు షాప్ బంద్ అయిపోయింది, ఈ ఫేక్ డ్రగ్ ఆపరేటర్స్ యాక్టివ్ అయిపోవచ్చు. నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను, ఇంకా దానికంటే తక్కువగా ఇస్తాను, అలవాటు పడే ఒక వాతావరణం ఉంటుంది ఇప్పుడు. ఎట్లా తెలుస్తుంది ఆ ఫేక్ కూడా ఎట్లా అమ్ముకోడు? ఇప్పుడు మేము లైసెన్స్ అని క్వశ్చన్ అయిపోయింది సార్. వాళ్ళను అరికట్టడానికి మీ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళు ఆ రోజు అలర్ట్గా ఉంటారా ఏంటి సార్? అదే చెప్తున్నాను సార్. వాళ్ళు ఎక్కడికి వచ్చి అమ్ముతారు? ఎవడు అమ్మినా కూడా మెడిసిన్స్ అన్ని ఎక్కడ అమ్ముతారు? లైసెన్స్డ్ ప్రెమిసెస్లోనే అడుగుతారు. ఈ దొంగ స్మగ్లర్ చేసేటోళ్ళు మందులు అని చెప్పేసి మనం ఓపెన్గా వచ్చేసి వీడు అరుచుకుంటూ అమ్మడు కదండి. వాళ్ళు బయటికి రారు. వాళ్ళు చేసేది కూడా ఏంటంటే, ఈ స్మగ్లర్స్ ఏం చేస్తారు సార్ అంటే, ఇప్పుడు వేరు డిస్టిక్ల నుంచేసి ఫస్ట్ మెడికల్ షాప్లకు అలవాటు చేస్తారండి. ఒరిజినల్ డ్రగ్ ఒక 10% మీకు డిస్కౌంట్ ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకు అలవాటు చేస్తారు. ఒక 4 బ్యాచ్లు ఒరిజినల్ పంపించేసి 5వ బ్యాచ్ డూప్లికేట్ పంపింగ్ చేస్తారండి. అది ఎవరికి తెలియదు, డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలియదు, ఆ సప్లయర్కి తెలియదు, వచ్చిన తెలియదు, ఎవరికి తెలియదు. ఆ ఒకదాన్ని పొరపాటున కనుక ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ శాంపుల్ పికప్ చేసేసి అది స్పూరియస్ అని వచ్చింది అనుకో, ఇప్పుడు ఈ మెడికల్ షాప్ దగ్గరికి వస్తాడండి. వచ్చేసేసి ఎక్కడ కొన్నామంటే, సార్ ఎవడో వచ్చి అమ్మిపోయిండు, బిల్లు లేదంటే కథం ఈ మెడికల్ షాప్ అని మెడకు ఉరి చుట్టుకుంటుంది. బిల్లు ఉండాలండి. బిల్లు లేకుండా కొనొద్దు, బిల్లు లేకుండా అమ్మొద్దు. ఇదే మా సూత్రం అండి.
అంటే ఇప్పుడు అంతా వాట్సాప్ గ్రూప్లో అంతా కమ్యూనికేషన్ జరిగిపోతుంది కదా సార్. మీరు అంటే డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ ఆ రోజు ఏమన్నా యాక్షన్లో ఉంటారా? సో, ఇట్లాంటి డెఫినెట్ గ్యాంగ్స్ వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉంటారండి. అలర్ట్గా ఉంటారు. ప్రజలకు ఏ మాత్రం ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా సంబంధిత డ్రగ్ ఇన్స్పెక్టర్, మీరు ఏ మెడికల్ షాప్ పోయినా కూడా మీరు అడిగి చూడండి ప్రజలారా. మీ ఏరియా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నంబరు మీ దగ్గర డిస్ప్లే చేశారా లేదా, చేస్తే చూపించండి అని చెప్పేసి దాని ఫోటో తీసి పెట్టుకోండి. మీకు ఎటువంటి అనుమానం వచ్చినా, ఈవెన్ మీడియా మిత్రులకు కూడా మీకు ఎటువంటి అనుమానం ఇచ్చినా ఏరియా ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు డెఫినెట్గా ఇంతకుముందు మరి కాదండి, ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నది ఫాస్ట్గా ఉన్నది కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉంటున్నారు. డిపార్ట్మెంట్లో కూడా ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఈ పోలీస్ ఆఫీసర్స్ హెడ్ వాళ్ళు బాస్ కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ చాలా ఉంటుందండి. మేము ఒరిజినల్గా మాకు పోలీసింగ్ పవర్స్ ఉండకపోయినా కూడా మాకు ఈ పోలీస్ బాస్ ఉండడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా యాక్షన్స్ అవుతున్నాయండి. ఇంటిమేషన్ ఇస్తే వారి క్షణాలలో జరిగిపోవడం. ఇటీవల మీరు చూసిన ఇంతకుముందు కమలాసన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు మొత్తం ఇంటర్పోల్ వాళ్ళు కూడా మన తెలంగాణ డ్రగ్ కంట్రోల్ గురించి మెచ్చుకున్న సంగతులు జరిగినాయి. ఇప్పుడు కూడా అవినాష్ మహంతి గారు కొత్త డీజీపీ వచ్చిండ్రు. వారు కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తారు. సో మా ఆఫీసర్స్ కూడా యంగ్ ఆఫీసర్స్, ఎందుకంటే ఆ సీనియర్స్ అంతా రిటైర్మెంట్ అయిపోయినాం కాబట్టి యంగ్ ఆఫీసర్ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఏమాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా యాక్షన్స్ తీసుకుంటున్నారండి. సార్. మీరు ఏదన్నా ఒక కాల్ సెంటర్ లాగా ఏమైనా పెట్టుకుంటారా? ఎట్లా ఉంది సార్ మీ టోల్ డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ వెల్ఫేర్ టోల్ ఫ్రీ మా అసోసియేషన్కి టోల్ ఫ్రీ ఏం లేదండి. బట్ డ్రగ్ కంట్రోల్, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ టోల్ ఫ్రీ నంబర్ ఉందండి. ఓకే, ఓకే. అంటే ఎక్కడన్నా ఇట్లా స్పూరియస్ డ్రగ్స్ మార్కెట్లోకి వచ్చినాయి అంటే కాల్ చేసి వాళ్ళకి అవునండి, వాళ్ళు టోల్ ఫ్రీ నంబరు నేను మీకు చెప్తాను మళ్ళీ. ఓకే, ఓకే. సార్, అంటే ఈ డ్రగ్ ఏదైతే మెడికల్ షాప్స్ బంద్ గురించి పబ్లిక్కి అసలు ప్యానిక్ అవ్వద్దు అంటారు మీరు? నేను నేను బాధ్యతను సార్, తెలంగాణకు సంబంధించిన మట్టుకు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఎక్కడ ఇబ్బంది అయినా కూడా మీరు ఈ ఇంటర్వ్యూ అప్పుడు నా ఫోన్ నెంబర్ డిస్ప్లే చేయండి. నేను 24 అవర్స్ ఆ రోజు వేరే ఏం పని పెట్టుకోను, ఇదే పని మీద నేను నా పక్కన నలుగురిని పెట్టుకొని కూర్చుంటాను. ఆ బంద్ క్లోజ్ అయ్యే వరకు కూడా నేను ప్రజలతోనే ఉంటానని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్, థ్యాంక్ యూ సార్. మీ నమస్తే. అమూల్యమైన టైం కేటాయించారు మా వ్యూవర్స్కి ఇవన్నీ కూడా చెప్పడానికి. సో ఇది మనం ఏదైతే మే 20 రోజున ఈ మొత్తం మెడికల్ షాప్స్ బంద్ విషయంలో ఎవ్వరు కూడా షాక్ అవ్వద్దు, పానిక్ అవ్వద్దు, ఎలాంటి ఆందోళన కూడా చెందొద్దు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారు స్పష్టం చేస్తున్నారు. ఆ రోజు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి ఎవరన్నా నిజంగానే ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఆ సంబంధిత మెడికల్ షాప్ వాళ్ళ నంబర్లు ఎట్లాగో వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకంటే చాలామంది రెగ్యులర్గా కొనే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రిస్క్రిప్షన్ ప్రకారమే సంబంధిత మెడికల్ షాప్ దగ్గర నుంచే తీసుకోవడం చాలా కరెక్టు. ఎందుకంటే ఫేక్ డ్రగ్స్ చాలా చలమణి అయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు సరి అయిన డ్రగ్ సరి అయిన ఫార్మసిస్ట్ దగ్గర తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బంద్ అనేది ఒకటే రోజు, ఆ రోజు తర్వాత మళ్ళీ వాళ్ళ కార్యాచరణ వాళ్ళు ఎలా ఉంటుందో ప్రకటిస్తారు కాబట్టి ఒకటే రోజు ఇది ఉంటుంది కాబట్టి దానికి సంబంధంగా మీరందరూ కూడా ప్రిపేర్ అయి ఉంటే బాగుంటుంది అని సారు సూచిస్తున్నారు. సో ఇది ఈ వీడియోలో మనం మే 20న జరిగే మెడికల్ షాప్స్ బంద్ గురించి తెలుసుకుందాం. మరో వీడియోలో మరిన్ని విషయాలు హెల్త్ పరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సెలవు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.